చెయ్యి ఇట్లా పెట్టండి. ఈ 3 వేళ్ళు ఇట్లా మడిచండి. చూసే ఉంటారు మీరు చాలాసార్లు. పూజ్య స్వామీజీ గారు కూడా అప్పుడప్పుడు ఫోటోలో కూడా ఉంది, అది కూడా ఇళ్లలో ఉంది. మడిచారు. ఇక్కడ ఈ పరువలు కడుతుల్లాగా ఉంటుంది. ఇది కలవాలి అంటే ఒకే సమంగా ఉండాలి. ఇది కూడా అంతే, చెయ్యి కూడా దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండాలి. అయినంత మ్యాక్సిమం కలిపి ఉంచాలి. క్షేపణి ముద్రలో అది దగ్గరగా గట్టిగా ఒత్తండి ఇవ్వాలి, పర్వాలేదు. ఈ వేళ్లతో సహాయం తీసుకుని సపోర్ట్ తీసుకుని ఒత్తండి. ఇలా ఉన్నారు కదా. ఇది ఈ బొటన వేలు, ఇక్కడ వెనకాల బొటన వేలు ఉంది కదా, దాన్ని మడవండి ఒకదాని మీదకి. నడిచారు కదా, ఇంకా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు దగ్గరగా ఉంటుంది చెయ్యి, బొటన వేలు బలం ఎక్కువ కదా, దగ్గరగా ఉంటుంది. దీన్ని కిందకి చూపెట్టాలి, క్షేపణి ముద్ర. మీరు కూర్చొని ఉంటే ఇక్కడ నాభి దగ్గర పెట్టుకోవచ్చు, లేదా కుర్చీలో కూర్చున్నా కూడా నాభి దగ్గర పెట్టుకోవచ్చు, లేదా కింద కూడా ఇంకా కింద పెట్టవచ్చు. అందరికీ చెయ్యి నొప్పి పెట్టలేరు ఎక్కువసేపు. మంచంలో కూర్చున్నప్పుడు కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇలా పెట్టారు కదా, గట్టిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. కళ్ళు మూసుకోండి, నిటారుగా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. నిదానంగా గాలి తీసుకుని విడిచిపెట్టండి. నాభి దగ్గర లేదా ఇంకా కిందకి ఆ చేయి పెట్టారు కదా, దాని మీద ఆ ముద్ర మీద దృష్టి పెడుతూ మీరు గాలి తీసుకుని గాలి విడిచిపెట్టండి. దాని మీద దృష్టి, నిదానంగా గాలి తీసుకోండి, నిదానంగా గాలి విడిచిపెట్టండి. ఆ ముద్ర మీద మనస్సు పెట్టండి. నిదానంగా గాలి తీసుకోండి. ఎంత వీలైతే అంత, ఒత్తిడి లేదు, ఫోర్స్ చేయొద్దు. ఎంత వీలైతే అంత. నాభి వరకు ఆ గాలి వెళ్ళి చేరేలాగా భావన చేస్తూ తీసుకోండి. బొడ్డు, నాభి అంటే బొడ్డు. మళ్ళీ ఆ గాలి విడిచిపెడుతున్నారు కదా, ఆ విడిచిపెట్టేటప్పుడు కూడా అక్కడి నుంచే వస్తోంది అని, ఆ గాలి వచ్చేది ఆ నాభి నుంచే వస్తోంది బయటికి అని భావన చేయండి. మళ్ళీ తీసుకోండి నిదానంగా. నిదానంగా విడిచిపెట్టండి. శరీరం అంతా రిలాక్స్డ్గా ఉండాలి. ఆ చేతులు మాత్రమే గట్టిగా టైట్గా ఉండాలి. తెలుస్తుంది ఎంత ఎనర్జీ అక్కడే తెలుస్తుంది. కొంచెం బాగా తిమ్మిరి పట్టినట్టుగా అనిపిస్తే కొద్దిగా లూజ్గా పెట్టుకోండి. అలవాటు లేదు కదా మీకు, తర్వాత నిదానంగా అలవాటు అవుతుంది.